అందరికీ శుభోదయం. ఈరోజు దేవుని వాగ్దానమేమనగా యెషయా గ్రంథము 46వ అధ్యాయము 13వ వచనం. నా నీతిని దగ్గరకు రప్పించి ఉన్నాను, అది దూరమున లేదు. నా రక్షణ ఆలస్యము చేయలేదు. సియోనులో రక్షణ నుండి నియమించుచున్నాను. ఇశ్రాయేలునకు నా మహిమను అనుగ్రహించుచున్నాను. యెషయా గ్రంథము 45వ అధ్యాయము 8వ వచనము మనము పరిశీలించినట్లయితే, ఆకాశాలారా పైనుంచి న్యాయాన్ని కురిపించండి, మబ్బులారా దానిని వర్షించండి. భూమి తెలుసుకుంటుంది గాక, విముక్తి ఫలించేలా న్యాయాన్ని మొలిపిస్తుంది గాక. నేను యెహోవాను, దానిని కలిగించాను అని యెహోవా సెలవిచ్చుచున్నాడు. ఇశ్రాయేల్ పట్ల తన న్యాయవంతమైన ఉద్దేశాలను సాధించేందుకు దేవుడు కోరెషును తన చేతిలో ఒక పరికరంగా వాడుకున్నాడు. కోరెషు అనగా సూర్యుడు అనే అర్థము. కోరెషు ద్వారా ఆయన ఇశ్రాయేలును బబులోను చెర నుండి విడిపించాడు. చెప్పబడిన వాగ్దానము దేవుడు దీవించి ఆశీర్వదించును గాక. ఆమేన్.